హరే కృష్ణ. భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ వైష్ణవ భక్తులందరికీ మనఃపూర్వకంగా పాదాభివందనాలు అర్పించుకుంటూ ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ముందుకు వచ్చేసాను. మనం శ్రీ భగవద్గీత యథాతథంలో ప్రభుపాదుల వారు ఎక్కువగా క్రోడీకరించారు, ఎక్కువగా ఉదాహరణగా తీసుకున్నారు అన్న పద్యాల్లో 108 పద్యాలు మనం కంప్లీట్ చేసుకుని, ఈ గౌరాంగ దర్శన ప్రభుజీ భగవద్గీత మొత్తం 700 శ్లోకాల్లో 10 భాగాల కింద విభజించారు అని మనం కిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఆ 10 భాగాల్లోనూ మనం ఫస్ట్ది శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే దాంట్లో 13 శ్లోకాలు ఉన్నాయనుకున్నాము. ఆ 13 శ్లోకాల్లో మనం 8 శ్లోకాలు కంప్లీట్ 57 శ్లోకాలు ఉన్నాయి మొత్తం. ఫస్ట్ దాంట్లో శ్రీకృష్ణుడే సమస్తముకు మూల కారణము అనే దాంట్లో 17 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం మీద శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే విషయం గురించి చెప్పిన దాంట్లో మొత్తం 57 శ్లోకాలు ఉన్నాయి. అయితే మనం అందులో ఒక 8 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఆ రోజు కూడా చేసుకున్నామంటే 10వ శ్లోకంలో 10వ అధ్యాయంలో 8వ శ్లోకం మనం శ్లోకం చదువుకున్న మాత్రమే వదిలేసాము. దానికి విశ్రీకరణ చేయలేదు, వివరణ తీసుకోలేదు. ఒకవేళ మనం జపం ఎలా చేయాలనే విషయం గురించి కొంచెం ప్రస్తావించుకున్న వలన ఇది అవ్వలేదు. ముందుగా శిక్షాగురువులందరికీ నమస్కారాలు అర్పించుకుంటూ హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకున్నాక మిగతా విషయాల్లోకి వెళ్దాం. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వాపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ఓం నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమం ఓం మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం.
హరే కృష్ణ. సారీ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిక్షాగురులు శ్రీహర్ష ప్రభుజీ, శ్రీ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, గౌరాంగ దర్శన్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరికీ మనఃపూర్వ కృతజ్ఞత తెలుసుకుంటూ, గౌరాంగ దర్శన్ ప్రభుజీ, ప్రణమానంద ప్రభుజీ, గౌరనామ ప్రభుజీ, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా పాదాబంధన అర్పించుకుంటూ, వాళ్ళు చెప్పినవి విని ఆ విన్న దాంట్లో నేను ఆకలింపు చేసుకున్న దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఎంత అర్థం చేసుకుంటున్నానో, అర్థం చేసుకుంటే మీకు ఎంత చెప్పగలుగుతున్నానో నాకు తెలియదు. భగవంతుని కృప. ప్రయత్నం అయితే చేస్తున్నాను ఆయన సహాయంతో, సహకారాలతో, శ్రీకృష్ణుడి యొక్క సహాయ సహకారాలతో. ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇది ఎప్పుడు చెప్తున్నదంతా కూడా శ్రీకృష్ణ ప్రేమమూర్తి శ్రీ శీల ప్రభుపాదుల వారికి ఇది నందని అంకితం చేసుకుంటున్నాను. కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత ప్రభువారికి ఇది అంకితం చేసుకుంటున్నాను. హరే కృష్ణ. అయితే ముందుగా మనం 10వ అధ్యాయంలో 8వ శ్లోకం ఏంటో అనేది చూసుకుందాం. ఇది 439వ పేజీ. మీ దగ్గర పుస్తకం ఉంటే ఒకవేళ తీసుకోండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం వృథా భావ సమన్వితా. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం వృథా భావ సమన్వితా. ఇది 10వ అధ్యాయంలో 8వ శ్లోకం. అయితే దీనికి భావం ఏం చెప్తున్నారంటే, సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తుకు నేనే మూలము, సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు, మనకి 2 జగత్తులు ఉంటాయి. భౌతిక జగత్తు అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్న దాంట్లో మనం అన్ని భౌతికం అంటే శరీరానికి సంబంధించిన ఆనందాలన్నీ కొనుక్కోవాలి, ఆనందాలన్నీ పొందాలనుకోవడం, ఆ భౌతిక ఈ శారీరక బంధాలతోటి నిమగ్నమైపోయి ఉండే ప్రపంచం భౌతిక జగత్తు. అదే ఆధ్యాత్మిక జగత్తు అయితే ఆధ్యాత్మికంగా మనం భగవంతుని ఎలా సేవించాలి, భగవంతుని ఎలాగా మంచి అంటే మనకి భగవంతుని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి, అవన్నీ మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయి. ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలి అనేది మనది ఒక గోలుగా ఉండాలన్నమాట. ఇప్పుడు గోలోకం వెళ్ళాలి అంటే దానికి అవసరమైన ప్రయత్నాలు మనం చేయాలి కదా. అలాగా దానికి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడం అనేది ఒక చాలా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలనే ప్రయత్నం చేయడం కూడా ఎన్నో కోట్ల జన్మల ఫలం పుణ్యం ఉంటే కానీ రాదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉంటున్నా కూడా ఈ భగవద్గీత భాగవతం చదువుతున్నది వింటుంది ఎంతో కొంతమందే. వాళ్ళకి పూర్వజన్మ సుకృతంతో ఇవన్నీ చదవడానికి వినడానికి అవకాశం దొరుకుతుంది. ఆ రెండు ప్రపంచానికి కూడా అంటే భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి మొత్తం సమస్తమైన ఆధ్యాత్మిక జగత్తు, సమస్తమైన భౌతిక జగత్తుకి నేనే మూలమని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన దాంట్లో చెప్తున్నారు. సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది, నా నుండే అన్ని పుడతాయి. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. ఇది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అన్నిటికీ ఆయనే మూలము, ఆయన నుండే అన్ని పుడుతున్నాయి అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ఆకాంక్ష పెంచుకుని భక్తి సేవలో, భక్తియుత సేవ అంటే మనం భక్తి అనే దాంట్లో ప్రవేశించి ఆయన్ని ఎలా తెలుసుకోవాలని మనం ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలా తెలిసినప్పుడే మనం
ఆయన్ని భక్తిపూర్వకంగా పూజిస్తాం. ఎందుకంటే మనం రోజు పూజలు చేస్తూనే ఉంటాం కానీ, అది మనకి మొత్తం అరగంట సేపు ఆల్టర్ దగ్గర కూర్చొని భగవంతునికి పూజ చేసిన దాంట్లో మాక్సిమం మనం భగవంతుని మీద భక్తి అనేది పరిపూర్ణంగా ఒక 5 నిమిషాలు ఏమన్నా ఉంచగలుగుతామేమో. అదర్‌వైజ్ అంతా కూడా మనకి పూలు పెడుతున్నప్పుడు గానీ, లేపోతే మన శ్లోకాలు, మంత్రాలు చదువుతున్నప్పుడు కూడా చెప్తున్నాం కానీ, నాలిక, నోరు భావాన్ని అలా మాట చెప్తూ ఉంటుంది. మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. బుద్ధి దాన్ని లాక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనసు పారిపోతూ ఉంటుంది. అందుకని ఇది గనక తెలిస్తే అంటే మనకి భౌతిక ప్రపంచంలో ఉన్న కోరికలు తీరడం వల్ల మనకి మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడడం, జన్మ మృత్యు స హం సాగ అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం అనే ఒక చక్రంలోకి మళ్ళీ వెళ్ళిపోతాము. అదే చక్రంలో తిరుగుతూ ఉంటాము. ఆ గాడి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు అని తెలుసుకొని, మనకి ప్రపంచం మొత్తం అంతా భౌతిక ప్రపంచం గాని, ఆధ్యాత్మ ప్రపంచం గాని ఆయన దయ వలన, ఆయన శక్తి వలన వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు మన భౌతిక జగత్తు మన ఎదురుగుండా చూస్తున్నవన్నీ గూడా విత్తనం పెడితే మొక్క తెప్పించేది ఆయనే. నదిలో నీరు మనం తాగడానికి అనువుగా చేసింది ఆయనే. మనం ఊపిరి తీసుకుంటే ఆక్సిజన్ వెళ్తే గాని మనం బతకము అనుకున్నప్పుడు ఆక్సిజన్ ఇచ్చింది ఆయనే. మనకి ఎక్కడో అంటే వేదాలు, శాస్త్రాలు అన్నిట్లోనూ మనం విపులీకరంగా చదవలేకపోయినా కూడా మన ఎదురుగుండా కళ్ళెదుట కనిపిస్తున్నదేంటంటే, మనకి ఒక చెట్టు ఒక విత్తనం వేసామంటే దానికి ఒక రకమైన పువ్వొస్తుంది. ఆ గులాబీ పువ్వు ఎలా ఉంటుంది, మందార పువ్వు ఎలా ఉంటుంది, లేకపోతే ఆ సృష్టంతా ఆయనదే గదా! రకరకాల పువ్వులు, రకరకాల వాసనలు. మనం అవి మనకి ఏదైనా ఇప్పుడు సెంట్లు, గింట్లు కావాలంటే కూడా అత్తర్లు అవేదో అంటారు కదా! అవన్నీ కావాలన్నా కూడా భగవంతుని సృష్టిలో ఉన్న ఆ పువ్వుల యొక్క సుగంధాన్ని తీసుకొని ఇందులో చేరుస్తారు తప్ప, వీళ్ళు ఆర్టిఫిషియల్‌గా ఏ సుగంధాన్ని పుట్టించలేరు. అలాగ మనం అదొక్కటే అలా తెలుసుకుంటే గనకైతే అంటే మన ఎదురుగుండా ఉన్న విషయాలు మనం పరిశీలిస్తే ఆ వేదాల్లో చెప్పినంత డీప్‌గా మనం వెళ్ళకపోయినా కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. చెట్టు ఇప్పుడు ఈ సీజన్‌లో మొక్క ఇలా ఉంటుంది అంటే అదంతా ఎవరు చేస్తున్నారు? ఎండాకాలం ఆకులు రాలిపోతాయి. మళ్ళీ కొత్త చిగుళ్ళొస్తాయి. ఈ మామిడికాయలనేది మార్చి సంవత్సరాదప్పుడు పూతొచ్చి, వేప పూత చిన్న చిన్న పిందులొచ్చి ఆ టైంకి సంవత్సరాది పచ్చళ్ళలో వేసుకోలాగా చిన్న పిందే వచ్చింది. ఆ కాలం అంతా ఎవరు నిర్ణయిస్తున్నారు? మనం ఏం చేయటం లేదు గదా! ఇప్పుడంటే ఈ ఆర్గానిక్ అని మన హైబ్రిడ్ అని అవి ఇవి కలిపేసి చేస్తున్నారు కానీ, ఆ ఒరిజినల్ అనేది హైబ్రిడ్‌లో ఉండదు. వాళ్ళేదో చేసేస్తున్నారంటే మనకి భగవంతుని సృష్టిలో ఒరిజినల్‌గా వచ్చిన పండులో ఉన్న విటమిన్స్ కానీ, శక్తి గానీ, సామర్థ్యం గానీ ఈ హైబ్రిడ్ దాంట్లో ఉండదు. అవి ఇవి కలిపేసి ఏదో సంకర జాతి చేస్తున్నాము అని చేసిన దాంట్లో మనకి భగవంతుని సృష్టిలో ఉన్న తీయదనం గానీ, ఆ యొక్క పరిమళం గానీ, ఆ యొక్క బలం కానీ, ఆ శక్తులు గానీ, ఆయనలో ఉన్న గుణాలు గానీ ఏమీ ఉండవు. అందుకని మనం ప్రతిరోజు మన కళ్ళ ముందు కనిపించే విషయాల్ని ఉదాహరణగా తీసుకుంటే గనకైతే ముఖ్యంగా మనం బతకడానికి అవసరమైన గాలి. మనకు ఆ గాలి ఇస్తున్నది భగవంతుడే. మనం నీరు తాగడానికి ఇస్తున్న నీరు భగవంతుడే. ఈ 2 ముఖ్యంగా చూసుకుంటే ఇంక మిగతావన్నీ గూడా మనం ఆలోచించక్కర్లేదు. ఆ రెండిట్లకి అతి ముఖ్యమైన ఆ 2 మనకిస్తున్నది భగవంతుడే అయినప్పుడు ఎన్నో మిగతా విషయాలన్నీ కూడా భగవంతుడే ఇస్తున్నాడనే విషయం అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు మనం ఆయనే దేవాది దేవుడు. ఆయన వల్లే మనం ఇలా ఉండగలుగుతున్నాము అని మనకి మనకి ఒక ఆలోచన మనం అలా మార్చుకోగలిగినప్పుడు ఆయన్నే మనం భక్తితో పూజించడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం పూజించడం వేరు, భక్తితో పూజించడం వేరు కదా! అలాగా మన పిల్లల్ని పిలిస్తే కూడా ఒక్కోసారి మామూలుగా నార్మల్‌గా పిలుస్తాం ఏదో పనుందిరా అని. ఇంకోసారి మనకి ప్రేమ ఎక్కువైపోయిందనుకోండి, చాలా బుజ్జి బుజ్జి కన్నా ఇలా వస్తావా నాన్న, నేను చెప్పేది విను నాన్న అని ఉంటుంది చూడండి. ఆ ప్రేమ అనేది మనం భక్తి చేస్తే భగవంతుని యందు కూడా మనకి కలుగుతుంది. ఆ భక్తితోటి, ఆ ప్రేమతోటి మనం పూజ చేయడానికి భగవంతుడే దేవాది దేవుడు అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి అర్థమవుతుందనమాట. నెక్స్ట్ 10వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఇది 429 పేజీ. ఇది 10వ అధ్యాయంలో 2వ శ్లోకం. నమే విదుం సురగణా ప్రభవం న మహర్షయః అహమాదర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసా. నమే విదుః సురగణాః ప్రభవన్న మహర్షయః అహమాదర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. ఇది ఈ అధ్యాయానికి ప్రభుపాదుల వారు పెట్టిన పేరు భగవద్ విభూతి. మామూలు పుస్తకాల్లో విభూతి యోగం అని ఉంటుంది. దీనికి ఈ శ్లోకం అర్థం చేసుకున్న భావం ఏం చెప్పారు చూద్దాం. దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలము. భగవంతుడే అన్నిట్లకి మూలం. అందుకని ఆయన
ఎవరైనా ఈ దేవతలు గాని, దేవతా సమూహం గాని, మహర్షులు గాని అందరూ కూడా ఈయన ఇక్కడ ఆరంభం అయ్యారనుకోండి, ఈ మధ్యలో ఉంటారు. అందుకని భగవంతుని యొక్క మూలం కానీ, ఆరంభం కానీ ఆయన ఆయన తెలుసుకోలేరు. మహర్షుల ఆరంభమును, విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే ఈయన ఇక్కడ మొదలయ్యాడనుకోండి, మహర్షులు, దేవతా సమూహం ఇక్కడున్నారు. ఇది ఇక్కడ మొదలైంది అనే విషయం వీళ్ళకి తెలీదు. ఇక్కడి నుంచే వీళ్ళున్నారు కాబట్టి. అందుకని వాళ్ళని ఎందుకంటే నేనే వాడిని అందరికంటా నేనే దేవతలకి, మహర్షులకి అందరికీ నేనే మూలం కాబట్టి, నా ఆరంభం ఎక్కడ అనేది ఈ మహర్షులకు కానీ, దేవతలకు కానీ తెలీదు అని అర్జునుడికి చెప్తున్నారు. బ్రహ్మ సమితిలో చెప్పమన్నట్లు శ్రీకృష్ణుడే దేవాదేవుడు. అతని కంటే గొప్పవాడు ఎవరు లేరు. అతడే సర్వకారణ కారణుడు. తానే సమస్త దేవతలకు, మహర్షులకు కారణమని స్వయంగా భగవంతుడే మనకి ఇక్కడ చెప్తున్నాడు. అర్జునుడికి చెప్తూ మనకు కూడా అందిస్తున్నాడు అది. అందుకనే దేవతలు కానీ, మహర్షులు కానీ శ్రీకృష్ణుని మొత్తంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అతనే వాళ్ళు ఏం చేస్తారంటే అతని నామాన్ని కానీ, స్వరూపాన్ని కానీ అటువంటి వాళ్ళే అర్థం చేసుకోలేరంటే, మనం ఈ జగత్తులో, అల్ప జగత్తులో నామమాత్రపు విద్వాంసుల స్థితి ఏంటంటే మనకి అసలు ఏమీ రాదు. అందులో అంత మహర్షులు, అంత దేవతా సమూహమే ఆయన యొక్క పూర్తి విభూతులను తెలుసుకోలేరంటే ఈ మామూలు భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? వాళ్ళు తెలుసుకోలేరు అంటున్నారు. అలాగే దేవాదేవుడు ఎందుకు సాధారణ మానవులాగా భూమిపైకి వస్తారు అంటే అంత అద్భుతమైన, అసాధారణమైన కర్మల్ని ఎందుకు చేస్తారో ఎవరో అర్థం చేసుకోలేరు. కృష్ణుడు వచ్చాడు, రాముడు వచ్చాడు. రాముడు మానవుడిగా వచ్చినా కూడా రాజ్యం ఎలా చేయాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, మానవ జీవితంలో ఎలా మనం ప్రవర్తించాలనే విషయం చెప్పడానికి ఆయన వచ్చాడు. అలాగే కృష్ణుడు వచ్చినప్పుడు ఎన్నో రకాలైన లీలలు చేశాడు. కానీ ఆ లీలల వెనక ఉన్న కారణం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనే విషయం మనకి అర్థం కాదు. అందుకని శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికి పాండిత్యం అనేది అవసరమైన యోగ్యత కాదు. మనకి ఏదో పెద్ద వేదాలు చదివేస్తే భగవంతుడు అర్థమవుతాడు అనే విషయం అని మనం అనుకోక్కర్లేదు. ఓన్లీ దేవతలు, మహర్షులే కూడా తమ జ్ఞానం ద్వారా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి వాళ్ళ ప్రయత్నం సఫలం కాలేదు, విఫలమైపోయింది. అంటే అంత ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎంతో దేవత సమూహం అంటే భగవంతుడే సృష్టించిన దేవతలు మనకంట, మానవుల కంట అధికులే కదా. అంత జ్ఞానం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళే ఆయన గురించి ఏమిటో తెలుసుకుందాం అనుకుని తెలుసుకోలేకపోయారు. ఆ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది ఏమనంటే వాళ్ళు అలా ప్రయత్నించి కూడా దాని ఫలితాన్ని పొందలేదు అని. మనకి వారు తమ అసమగ్ర ఇంద్రియాల హద్దు వరకు కల్పన చేసి వాళ్ళకైతే ఇంద్రియాలు ఎంతవరకు పనిచేస్తాయో అంతవరకే ప్రయత్నం చేసి త్రిగుణాలచే వ్యక్తం కాని నిరాకార తత్వం అనేది విరుద్ధ నిర్ణయానికే వస్తారు, లేదా మానసిక కల్పన ద్వారా ఏదో ఊహిస్తారు. వాళ్ళకున్న లిమిట్స్ లో చూసి ఈ త్రిగుణాలు ద్వారానే ఆలోచించి అది నిరాకార తత్వమే కానీ ఆయనకు రూపం లేదు అనే నిర్ణయానికి వచ్చేస్తారనమాట. పరతత్వం గురించి తెలుసుకోవాలంటే దేవాదేవునిగా నేను ఇక్కడే ఉన్నాను, నేనే భగవంతుడు ఇక్కడ పరోక్షంగా మనకి తెలియజేస్తున్నాడు. మనిషి తెలుసుకోవాలి. అంతే స్వయంగా కనుక భగవంతుడు అక్కడ ఉన్న రూపాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే అతను ఉన్నాడు, మనకు అర్థం కాకపోయినా కూడా అతను ఉన్నాడు. భగవద్గీతలో, భాగవతంలో శ్రీకృష్ణుడు పలుకుల్ని మనం వినడం ద్వారా దాన్ని మనం ఎక్కువ అర్థం చేసుకోవడంలో ప్రతిరోజు దాన్ని వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని వింటూ దాన్ని ఆ కృష్ణుడిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుకైతే ఆయన యొక్క రూపం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన విభూతులు ఏంటి అనే విషయం మనకి అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. భగవంతుడు అల్పశక్తిలో ఉన్న ఆ భగవంతుడిని అల్పశక్తిలో ఉన్న జనులే ఏదో పాలన శక్తిగా లేదా నిరాకార బ్రహ్మంగా భగవద్భావాన్ని పొందుతారు. కానీ మనిషి దివ్యస్థితిలో లేనిదే దేవాదేవుని అర్థం చేసుకోలేరు. మనిషి ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవ చేసినప్పుడే భగవంతుని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇక్కడ చెప్తున్నారనమాట. మహర్షులైనా కూడా ఆత్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏమిటి అనే విషయాల్ని అంగీకరిస్తారు. అందుకని మనం ఆ భగవంతుడిని మనం అర్చించాలి. భగవద్భక్తులు నిరాకార బ్రహ్మభావన పట్టించుకోరు. భగవంతుని మనం ఒకసారి భక్తిలోకి వెళ్తే మన ఆ రూపాన్ని మనం ఆరాధిస్తాం కాబట్టి ఆయన ఎలా ఉన్నారు అనే విషయాన్ని, ఆయన చేతులు కాళ్ళు అలాగా మనిషిగా మనం ఊహించుకుని ధ్యానం చేస్తాం కాబట్టి ఈ నిరాకార బ్రహ్మ అనే దాని గురించి భక్తులు పట్టించుకోరు. నిరాకారం ఏంటి, ఆయన ఆకారమే ఉందని అనుకుంటారనమాట. వాళ్ళకి ఆ భక్తులకు ఉండి శ్రద్ధ, భక్తి వాళ్ళని భగవంతునికి శరణాగతులు చేసేటట్టు చేస్తుంది. భక్తి ఉంటేనే మనం భగవంతుని నమ్మితేనే భగవంతుడే అన్నిటికీ మూలము, ఆయన శరణ కూడా కోరాలి అని అనిపిస్తుంది కదా. అందుకని ఇంకా అలా భగవంతుని
ఆ కరుణ వల్ల నిర్హేతు కరుణ అంటే కారణం లేకుండానే మన మీద కరుణ చూపించే ఆ భగవంతుని ద్వారానే మనము భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. అందుకని మహర్షులైనా కూడా ఆత్మ ఏంటి, పరమాత్ముడు అంటే విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే భగవంతుని కృప ఉండడం వల్లనే మనం అర్థం చేసుకో వాళ్ళు కానీ మనం కానీ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అదే విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో శ్రీకృష్ణుడు చెప్పిన 18వ శ్లోకానికి మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో ఇన్ని మనకి వివరంగా తెలియజేశారనమాట. నెక్స్ట్ శ్లోకము 10లో 41, 467వ పేజీ. 10వ అధ్యాయంలో 41వ శ్లోకం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. యద్యద్విభూతిమస్తత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలము నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినగా తెలుసుకోవలసింది. ఇవన్నీ ఎంతో ఖరీదైనవి, సంపన్నములైనవి అంటే అవి సుందరమైనవి, అందంగా కనిపిస్తున్నవి, మహిమ కలిగినవి అన్ని ఆ సృష్టిలన్నీ కూడా నాలో నా మొత్తం తేజస్సులో ఒక అంశ మాత్రమే అని చెప్తున్నారు భగవంతుడు. అయితే ఆయన ఈ ఆధ్యాత్మిక జగత్తులో కానీ భౌతిక జగత్తులో కానీ మహిమ కలిగేదే లేదా అందమైనది ఏది ఉన్నా కూడా అది శ్రీకృష్ణుని యొక్క విభూదే. మనకి హిమాలయాలు ఎంతో అందంగా కనిపిస్తాయి, శ్రీనగర్ ఎంతో అందంగా కనిపిస్తుంది, కాశ్మీర్ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ప్రకృతి సహజంగా అందమైన ఉన్న విషయాలన్నీ కూడా భగవంతుని యొక్క విభూతితోటే వచ్చింది. అందుకని అసాధారణంగా సంపన్నమైనటివి ఏమున్నా కూడా శ్రీకృష్ణుకి విభూతి, శ్రీకృష్ణుని యొక్క విభూతి అని మనం దాన్ని అలా పరిగణించి ఆయన్ని ఆ సృష్టిలో మనం ఆయన సృష్టి యొక్క అందాన్ని చూస్తూ ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది తెలుసుకుంటూ మనం ఆయన్ని ప్రేమించి ఆయన భక్తిగా ప్రార్థన చేసి ఆయన భక్తి యొక్క సేవలో ఉండడానికి ప్రయత్నిస్తున్న వల్ల మనం భగవద్ధామానికి వెళ్ళే ప్రయత్నం చేయడం మొదలుపెట్టినట్టే అవుతుంది. హరే కృష్ణ. నెక్స్ట్ 9వ అధ్యాయంలో 4వ శ్లోకం. ఇది 389వ పేజీ. తొమ్మిదో అధ్యాయంలో 4వ శ్లోకం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. దీనికి భావం ఏముందో చూద్దాము. ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆచరింపబడి ఉన్నది. సకల జీవులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. అందరూ ఆయన నుంచే పుడతాం, ఆయన రూపంలోంచే మనం అందరం వస్తాం అనమాట. అలాగా పరమాత్మ రూపంలో ఆయన ఉన్నా కూడా అందరి జీవులు అన్ని నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను అంటే ఆయన స్వరూపంగా ఆయన మనలో ఉండడు. ఆయన పరమాత్మ రూపంలో ఉంటారు, కానీ ఆయనలో మనం అందరం ఆయనలో నుంచే వచ్చాం కాబట్టి మనం అందరం ఆయనలోనే ఉంటాము. ఇది ప్రభుపాద వారు ఏమంటున్నారంటే భగవంతుడు స్థూలమైన భౌతికేంద్రియాల ద్వారా తెలియబడడు. ఇది ఈ విధంగా చెప్పబడింది. అంటే మన ఇంద్రియాల ద్వారా ఆయన తెలుసుకోలేము, మన భౌతికంగా ఉన్న ఇంద్రియాల ద్వారా ఆయన తెలుసుకోలేము. ఇది ఇలా భక్తి రసామృత సింధు అని అందులో 1వ పుస్తకం 2వ అధ్యాయం 234వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అత శ్రీకృష్ణ నామాది నభవేంద్రాహ్యం ఇంద్రియహై సేవోన్ముఖే జిహ్వాదవ్ స్వయమేవ స్ఫురత్యద. అంటే శ్రీకృష్ణుని నామము, యశస్సు, లీలాదులు భౌతికేంద్రియాల ద్వారా అర్థం కావు. సరి అయిన నిర్దేశంలో విశుద్ధ భక్తి యోగంలో నెలకొన్న వారికే అతడు వెల్లడి అవుతాడు. మనకి
మామూలుగా ఈ చర్మచక్షులకి ఆయన కనిపించడు. ఆయన శబ్దం మనకి కర్ణేంద్రియాల ద్వారా వినిపించవు. శారీరక ఇంద్రియాల ద్వారా అంటే భౌతిక ఇంద్రియాల ద్వారా, శారీరక ఇంద్రియాల ద్వారా మనము భగవంతుని మనం చూడలేము. మనము ఆయన విశుద్ధ భక్తిలోకి వెళ్ళగలిగితే కనుకైతే మనకి మానసికంగా ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన చేసే ప్రతి పని ఇది ఆయన చేశాడు అనే విషయం మనం ఆకలింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. బ్రహ్మ సమితిలో ఏమంటున్నారంటే దేవాది దేవుడైన గోవిందుని పట్ల దివ్యమైన ప్రేమ భావాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు మనిషి తన అంతర్బాహ్యాలలో అతన్ని చూడగలుగుతాడు. ఏంటంటే గోవిందుడే అన్నిట్లకి మనకి ముఖ్యమైన ఆయన మీద మనకి ఒకవేళ ప్రేమాభిమానాన్ని మనం పెంచుకోగలిగితే దివ్యమైన ప్రేమ, అది కూడా నార్మల్గా మన భౌతిక ప్రపంచంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండే ప్రేమ ఆకర్షణ అలా కాదు. దివ్యమైన ప్రేమభావాన్ని మనం వృద్ధి చేసుకుంటే కనుక అయితే మనకి బయట లోపల కూడా ఆయన్ని మనం చూడగలుగుతాం అనమాట. ఈ విధంగా దేవదేవుడు జనసామాన్యానికి అగోచరుడు, కనిపించడు. కానీ సర్వవ్యాపి అయి సర్వత్రా ఉన్నప్పటికీ మనకి ఈ ఇంద్రియాల ద్వారా అతనికి చూడడం జరగదు. ఇక్కడ అవ్యక్తమూర్తన అనే పదసోహం ద్వారా సూచింపబడింది. అలాంటి మనకి అవ్యక్తమూర్తి అనే పదం వల్ల మనకి బయట లోపల మన ప్రయత్నపూర్వకంగా మనం ఆయన భక్తిలోకి వెళ్ళినప్పుడే చూడగలుగుతాం. కానీ మామూలు జనాలకి ఆయన కనిపించడు అనే విషయం ఈ పదం ద్వారా మనకి చెప్తున్నారనమాట. కానీ నిజానికి మనం అతను చూడలేకపోయినా మనం సమస్తం కూడా అతని పైన ఆధారపడి ఉంది. కరెక్టే కదా. మనకి మొత్తం జగత్తు సృష్టించిందే ఆయనే. మొత్తం ఇందాక శ్లోకంలో తెలుసుకున్నాం కదా, 10వ అధ్యాయం 10వ శ్లోకంలో అన్నిటికీ సృష్టికంతా మూలం నేనే అని చెప్పారు కదా. నా నుంచే ఆధ్యాత్మిక జగత్ కానీ భౌతిక జగత్ కానీ వచ్చిందని చెప్పారు కదా. అందుకని మనకు కనిపించకపోయినా కూడా ప్రతి నిమిషం మనం ఆయన యొక్క సృష్టి మీదే ఆధారపడి ఉంటున్నాం. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి సెకను అన్ని మనం ఆయన మీదే ఆధారపడుతున్నాం. 7వ అధ్యాయంలో కూడా ఈ విషయం గురించి చర్చించారు. సమస్త జగత్తు కేవలము 2 భిన్న శక్తులు, అంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి, అల్పమైన భౌతిక శక్తి. ఎంతో ఉన్నతంగా ఆధ్యాత్మికంలో ప్రవేశించిన ఆసక్తి మీద, అల్పమైన భౌతిక శక్తి మీద ఆధారపడి ఉండి ఆ రెండు కలయికే భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రభుత్వ ప్రపంచం ఉంది అని మనకి 7వ అధ్యాయంలో తెలిసిందనమాట. సూర్యకాంతి విశ్వమంతా వ్యాపించినట్టుగానే భవశక్తి సృష్టి అంతటా వ్యాపించింది. సూర్యకాంతి మనం ఇక్కడే కాదు, ఏ దేశంలోకి వెళ్ళినా కూడా ఈ టైంకి సూర్యుడు ఉన్నాడు అంటే అందరికి కనిపిస్తాడు. అదే ఇప్పుడు మనకి ఆ సూర్యకాంతి మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుంది కదా. సమయం ఏదైనా కానీ ఒక్కొక్క సమయం ఒక చోట ఉన్నా కూడా మొత్తం ప్రపంచం అంతా ఆయన వ్యాపిస్తుంది కదా సూర్యకాంతి. అలాగే భగవత్ శక్తి కూడా మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుంది. ఆ శక్తి పైనే సమస్తం ఆధారపడి ఉంటుంది. మనకి ఎన్ని శాస్త్రపరంగా మనం మనం నేర్చుకున్నామని కానీ మనం కనుగొన్నామని కానీ అన్నా కూడా ఆ కనుగొనడానికి అవసరమైన ముడి పదార్థం ప్రపంచానికి భగవంతుని సృష్టిలోంచే తీసుకోవాలి. ఏదైనా కానీ ఆ సృష్టిలో లేనిది చూసి మనం ప్రయోగాలు చేయలేము. ఇప్పుడు రోబోట్ చేశారంటే రోబోట్ చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ భూమిలోంచి వచ్చినవే కదా. వాళ్ళు ఇప్పుడు ఈ మెడిసిన్స్ కనుక్కున్నారంటే మెడిసిన్స్ కూడా ఎలా కనుక్కుంటున్నారు, గాల్లోంచి సృష్టించట్లేదు కదా. భగవంతుని ఏదైతే సృష్టించాడో దాన్ని తీసుకుని ఆ కలయికలు ఏంటంటే దీని బదులు అది కలిపితే ఏమొస్తుంది, దాని బదులు ఇది కలిపితే ఏమొస్తుంది అని ఆ ప్రయోగాలు చేసి అది కనుక్కుంటున్నారు తప్ప అసలైన ఒరిజినల్ ఏముంది అనేది వాళ్ళు కనుక్కోవట్లేదు. ఇప్పుడు మనకు చూడండి, ఈ గుండె మార్పిడి అంటున్నాం కానీ గుండె వీళ్ళు తయారు చేసి పెట్టడం లేదు కదా. అదే మనకి అవయవ మార్పిడి ఏదైనా కూడా ఒక శరీరంలో తీసి రెండో శరీరంలో పెట్టగలుగుతున్నారు. వాళ్ళు సృష్టించలేకపోతున్నారు. వీళ్ళ శరీరం నుంచి ఆ శరీరంలో పెడుతున్నారు. ఇప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుందో అంటే అంటే అది వాళ్ళ అవసరం అనుకోండి. హాస్పిటల్స్లో కిడ్నీ అయితే ఒకళ్ళు ఉండగా ఒకళ్ళు ఇస్తారేమో కానీ కొంతమంది ఇప్పుడు మైండ్ డెడ్ అంటారు. వాళ్ళ అవయవాలన్నీ తీసిస్తారు చూడండి. అలాగా ఆ అవయవాల కోసం ఎదురు చూసే రోగులు ఉంటారు కదా. వాళ్ళు ఎలా ఎదురు చూస్తారా, వాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ కానీ వాళ్ళు కానీను ఇంకా దొరకలేదండి వస్తుందంటే ఏంటి, ఎవరో ఒకరు చనిపోవాలని ఈ వైద్యం చేసుకునే వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఎవరైనా చనిపోతే నాకు అవయవం వస్తుందని కదా. అదంతా ఇదనిపిస్తుంది ఒకసారి ఆలోచిస్తే. అలాగే మనం ఎందుకు వచ్చిందంటే ఆయన సృష్టి అన్ని, ఆయన సృష్టి లేనిదే సమస్తము ఆయన సృష్టి. ఈ సైంటిస్టులు ప్రయోగాలు చేసిన దానికి కూడా కావలసిన ముడిసరుకు ఆయన సృష్టిలోంచే తీసుకుంటారు. లేకపోతే వాళ్ళు ఒక ఐటెం సృష్టించారు అంటే సృష్టించడానికి అవసరమైంది ఇది ఉంటే దీన్ని బట్టి చేస్తున్నారు కదా. అందుకని మొత్తం ప్రపంచం అంతా మొత్తం
జగత్తంతా కూడా ఆయన సృష్టి మీదే ఆధారపడి ఉందనే దానికి మనం నమ్మాలి. ఎందుకంటే మనకి ఎదురుగుండా కనిపిస్తున్నదే కదా అది. ఆయన చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఈ శ్లోకం గురించి అర్థం చెప్తున్నారనమాట. అతను సర్వత్రా వ్యాపించి ఉన్న కారణంగా ఆయన స్వరూపాన్ని కోల్పోయాడని ఎవరూ నిర్ణయించకూడదు. మొత్తం వ్యాపించి ఉన్నా కూడా అంత వ్యాపించిపోయి గాల్లో కలిసిపోయాడు కాబట్టి ఆయనకు ఆకారం లేదు అని అనుకోక్కర్లేదు. అది అటువంటి వాదన ఖండించడానికే భగవంతుడు నేను సర్వత్రా ఉన్నాను, సమస్తం నాలోనే ఉంది అని ఆయన నేను వేరుగా ఉన్నాను, నాలో అందరూ ఉన్నారు, నేను అన్నిట్లోనూ ఉన్నాను, అయినా కూడా నేను విడిగా ఉన్నాను అని ఆయన మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఉదాహరణకి రాజు ప్రభుత్వానికి అధిపతిగా ఉంటాడు, అది అతని శక్తి రూపము. వివిధ ప్రభుత్వ శాఖలు కూడా రాజు శక్తులే. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ కింద అనేక శాఖలు ఉంటాయి. అనేక శాఖలకి ఆయన అధికారం, ఆయన కింద ఉన్న అధికారులే కానీ ఈయన వీళ్ళంతటి వీళ్ళు ఏం చేయలేరు కదా. ప్రతి అంటే కిందవన్నీ కూడా మన ప్రధానమంత్రికి సంబంధించినవే, కానీ ప్రతి శాఖకి ఆయన వెళ్ళి పనిచేయడు కదా. వీళ్ళందరూ చేసింది ఆయన దగ్గరికి వెళ్తుంది, కానీ ఇవి ఆయన కాదంటే ఒప్పుకోలేరు కదా. ఇది నాది, నా మినిస్ట్రీ, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని ఆ మినిస్టర్ అనడానికి లేదు. ఆయన ప్రధానమంత్రి యొక్క అప్రూవల్ తోటే చేయాల్సి వస్తుంది కదా. అలాగే భగవంతుడు అన్నిట్లోనూ ప్రత్యేకంగా తన రూపంలోనే ఉండకపోయినా కూడా ఆయన ద్వారానే అంత సృష్టి అంతా జరుగుతుంది. ఆయన శక్తులే అందరికీ పంచిపెట్టబడి ఆయన ద్వారానే ఇది ప్రపంచం మొత్తం అంతా నడుస్తూ ఉంటుందన్నమాట. ఈ విషయం మనకి ఇది 9వ అధ్యాయంలో 4వ శ్లోకంలో ఈ విషయం గురించి వివరించి చెప్పారు. దీనికి ఇప్పటికి మనం ఈ ఈ పద్యాలు మనం ఆపుకుని శ్రీకృష్ణ చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన విషయం ఏమన్నా ఒక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. మనం భౌతిక జగత్తులో సంపద మీద ఆధారపడి ఉంటాం. ఆ సంపద ఉంటే, ధనం ఉంటే ఒకవేళ అది అందరికంటా ఉత్తముడు అని అందరికంటా వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చేస్తూ ఉంటాం మనం భౌతిక ప్రపంచంలో. కొంచెం ఏదైనా బీదవాడు అన్నాడు, లేకపోతే కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్నాడు అన్న వాళ్ళని మనం గౌరవించడానికి కూడా వెనకాడతాం. అదే అదే కొంచెం సంపద ఉండి, బాగా ధనం ఉండి, పదవిలో ఉన్న వాళ్ళు కనిపించారనుకోండి, వాళ్ళు వెనకాల ఎన్నో క్రూర కృత్యాలు చేస్తున్నారు, అన్యాయంగా సంపాదించారు, లేకపోతే వేరే వాళ్ళకి ఏదో అన్యాయం చేస్తున్నారు, అది మనకి తెలుసున్నా కూడా దాన్ని ఇగ్నోర్ చేసేసి ఆ సంపద ఆ ధనవంతుని గౌరవించడానికి ప్రయత్నిస్తాం. అది సారీ మానవ సహజం అనమాట. ఆ సంపద గురించి ఇక్కడ సంపద అంటే సంపద ఏంటి, ఆ సంపద ఎలా మనం కూడగట్టాము, లేకపోతే ఎలా మనం దాన్ని అనుభవిస్తాము అనే విషయం గురించి ఇక్కడ ఒక చిన్న కథలాగా ఇచ్చారు. అది చదువుదాము. ఒక వ్యాపారవేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి సుమారు 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. మనం అనుకున్నాం కదా, క్రుక్ అంటారు కదా, మనకి ఎలా అయినా సరే డబ్బులు సంపాదించాలని 1000 కోట్లు సంపాదించాడు. అయితే ఒకరోజు ఆ వ్యాపారవేత్త తాను ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనం తాను చనిపోయినా సరే ఎవ్వరికీ ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని బాగా ఆలోచించి ఒక పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు. అది ఎవ్వరికీ ఇవ్వద్దు అది అని, నేను చనిపోయినా సరే ధనం ఎవరికి ఇవ్వకూడదు అని అనిపించి ఒక ప్రకటన ఇచ్చాట. ఏంటంటే, ఎవరైతే నేను చనిపోయిన తర్వాత నా డబ్బు నాతో తీసుకుని వెళ్ళే సులువైన సలహా ఇస్తారో వాళ్ళకి 10 కోట్లు ఇస్తాను అన్నాడు. అంటే నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు డబ్బు పట్టుకెళ్ళిపోవాలి. అలా ఎవరైనా సలహా ఇస్తే కనుక అయితే ఈ 100 కోట్లలో 90 కోట్లు నేను అట్టే పెట్టుకుని 10 కోట్లు నీకు ఇచ్చిస్తాను అన్నట్టు. అయితే నెల గడిచినా ఎవరు రాలేదుట. అప్పుడు 10 కోట్ల బదులు 100 కోట్లు ఇస్తా అన్నట్ట. 1000 కోట్లు సంపాదించాడు ఆయన. ఓకే, 1000 కోట్లు సంపాదించాడు, 100 కోట్లు ఇస్తా అన్నాడు. అలా అయినా కూడా ఒక్కరు కూడా రాలేదుట. ఇతను అలా ఎవరు రావట్లేదని చాలా బెంగతో సగం చిక్కిపోయి సగం అయిపోయేట. నాకు నా అంతకాలం వచ్చేస్తే ఒకవేళ నేను ఈ డబ్బులు తీసుకెళ్ళకపోతే అలాగా ఇంత కష్టపడి సంపాదించాను కదా, అవి నేను తీసుకెళ్ళాలంటే ఎవరు సలహా ఇవ్వట్లేదు. అయితే ఒకరోజు ఒక జ్ఞాని వచ్చాట. వ్యాపారి దగ్గరికి వచ్చి, మీ డబ్బు మీకు చనిపోయిన తర్వాత మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే సులువైన మార్గం నేను చెప్తానని అన్నాడు. అయితే ఆ వ్యాపారవేత్త అడిగాడు, అయితే ఎలా చెప్తుందంటే, ఆ జ్ఞాని ఆ వ్యాపారవేత్త అన్నట్ట, మీరు అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, జపాన్ కానీ వెళ్ళారా ఎప్పుడైనా అని అడిగాడు. చాలాసార్లు వెళ్ళాను, నేను ఎందుకు వెళ్ళలేదు అన్నట్ట. అయితే అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఉపయోగించుకున్నారు అని ఆ జ్ఞాని అడిగాడు.
అమెరికా వెళ్ళినప్పుడు మన కరెన్సీ పనిచేయదు కదా! మరి ఆ దేశం వెళ్ళినప్పుడు మీ డబ్బులు మీరెలా ఉపయోగించారు అని అడిగితే ఆ వ్యాపారవేత్త మన భారతదేశంలో నోట్లు అమెరికాలో చెల్లవు కనుక నా రూపాయలు డాలర్‌గా మార్చి తీసుకెళ్ళాను. అదే ఇంగ్లాండ్ అయితే పౌండు, జపాన్ అయితే యెన్స్ ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఆ కరెన్సీ కింద ఆ రూపాయిని మార్చి తీసుకొని వెళ్ళాను అని అన్నాడు. అప్పుడైతే ఆ జ్ఞాని అన్నట్ట, "అయితే కోటీశ్వరుడా! అలాగే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ డబ్బు నీతో రావాలంటే నీవు వెళ్ళాలని నిర్ణయించుకున్న దేశంలాగా ఒకవేళ నీవు నరకానికి వెళ్ళాలని అనుకుంటే నీ డబ్బును పాపం చేసి పాపంలోనికి మార్చు. పాపకార్యాలు చేసేసి ఆ పాపకార్యాల్లో ఖర్చు పెట్టేసేయి. లేదా దుర్వ్యన దుర్వ మ దుర్వినియోగం చేసి అంటే డబ్బును దుర్వినియోగం చేసి చెడు వ్యసనాలకి, పాప పనుల్లోకి మార్చేసేయి. ఆ డబ్బంతా అలా ఖర్చు పెట్టు. లేదా ఒకవేళ నువ్వు దేవలోకానికి వెళ్ళాలంటే నీ డబ్బుని దాన ధర్మాలు చేసి పుణ్యంగా మార్చుకో అని చెప్పగానే ఆ ధనవంతుడికి జ్ఞానోదయం అయింది. సరే కరెక్టే అనుకుని ఆ జ్ఞానిని 100,00,00,000 తీసుకోమన్నాడు. అయితే జ్ఞాని ఏమన్నాడంటే, "నేను కష్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను. నాకొద్దు నువ్వు అవస్థపడుతున్నావని నీకు తెలియచేయడానికే ఈ విషయం చెప్పడానికే వచ్చాను. నాకేమొద్దంటే" అప్పుడు ఆ ధనవంతుడు ఏం చేస్తాడంటే ఆ ఆస్తికి ఆ జ్ఞానిని ఒక నిర్వాహకుడిగా నియమించి తగినంత ఏ పని చేస్తావో ఆ పనికి తగినంత సహాయం జీతం తీసుకోమని తన సంపదంతా సన్మార్గంలోకి ఎలా మార్చాలి అని ఆ జ్ఞాని ద్వారా తెలుసుకుని ఆ పుణ్యంలోనికి పుణ్యం చేయడానికి ఖర్చు చేస్తే పాత పాప కర్మలు పరివర్తనతో నశించి మంచి కర్మల వలన పుణ్యగతులకు వెళ్ళాట. అందుకని మనం ఇదండి మానవుని సంపద. మానవానితో వచ్చే మానవునితో వచ్చే విధానం. అంటే మనం ఎన్నో డబ్బులు అవస్థపడి కష్టపడి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అందుకనే భగవద్గీత మనకి ఆహ్, భగవద్గీతలో కానీ, భాగవతంలో కానీ ఇస్కాన్ వాళ్ళందరూ మనకి అస్తమానం మనకి ఈ డొనేషన్స్ ఎందుకు అడుగుతారంటే వాళ్ళ దగ్గర బోలెడు డబ్బులున్నాయి. అయినా కూడా ఏదో ఏంటి ఫారినర్స్ అంతా వాళ్ళకి ఫండ్స్ ఇచ్చేస్తుంటారు. అయినా డబ్బులు అడుగుతారు అని చాలా మందికి ఒక ఏమంటారంటే ఆహ్, అన్ ఏంటి అపప్రథ ఉంది. అది వాళ్ళు అందుకు డబ్బులు అడిగేస్తున్నారు. అసలు గుడికెళ్ళాలంటే భయమేస్తుంది. లేపోతే మనకి అడ్వర్టైజ్‌మెంట్‌లు చూస్తే ఆ దానం చేయండి, ఈ దానం చేయండి, ఆ పండగ, ఈ పండగ, గోవులకివ్వండి, అన్నదానం చేయండి అని ఏంటేంటో చెప్పేస్తారు ఇస్కాన్ వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ జ్ఞాని కోటీశ్వరుడికి ఎలా చెప్పాడో అలాగా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. దానివల్ల మీరు సంపాదించిన ధనం ఎలా సంపాదించారో తెలీదు. అందరూ సవ్యంగానే సంపాదిస్తున్నారని చెప్పలేం కదా! అలా సంపాదించిన ధనాన్ని మీరు అది కూడగట్టుకుని పాపాన్ని కూడగట్టేసుకోకండి. మీరు పుణ్యంగా కనుక పుణ్య కార్యాలకు కనుక ఖర్చు పెడితే కనుకైతే మీకు పుణ్యం అనే ఒకటి క్రెడిట్ పెరిగి మీరు చనిపోయిన తర్వాత మీ మరణానంతరం అది మీకు ధనం కింద మీతో కూడా వస్తుంది అని చెప్పడానికి ఇస్కాన్ వాళ్ళు మనకి ప్రతి పండక్కి, ప్రతి మంచి రోజుకి వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. ఆవిర్భావ దినమని, తిరోధాన దినమని అలాగా మన పూజ్యులు ఇస్కాన్‌లో ఉన్న పూజ్యులు, గురువులు అందరూ వాళ్ళ పుట్టినరోజు కానీ, లేకపోతే పరమపించిన రోజున గానీ, వాళ్ళ ఆవిర్భావం రోజు, తిరోధానం రోజు అని వాటిలకు కూడా మీరు ఏమైనా సాయం చేస్తే చాలా మీ ధన రూపంగా గానీ, మీ సేవ రూపంలో గానీ, మీరు సేవ చేసుకొని పుణ్యం సంపాదించుకుంటే మీరు గోలోకధామం వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ, స్వర్గానికెళ్ళాలో, అలా లోకాలకెళ్ళాలనుకునే వాళ్ళకి సహాయపడుతుంది అని మనకి సహాయం చేస్తున్నారు వాళ్ళు. మనని వాళ్ళు ఏమంటారు సతాయించట్లేదు. డబ్బులివ్వను సతాయించట్లేదు. వాళ్ళు మన జీతంలో ఎంతో కొంత జనరల్‌గా భాగవతం ఏం చెప్తుందంటే మీ సంపాదనలో 50%, 50% పుణ్యకార్యాలకు దాన ధర్మాలకు ఉపయోగించండి అని చెప్తుందనమాట. కానీ అంత 50% ఈ ఖర్చుల కాలంలో ఎవ్వరు ఇవ్వరు. కానీ ఎంతో కొంత మీ జీతంలో ఈ నెలకొచ్చే ఆదాయంలో ఇంత మనం ఈ దైవ కార్యానికి ఉపయోగిస్తున్నాము అంటే అది మనకి మళ్ళీ వేరే బ్యాంక్‌లో అకౌంట్ జమ చేస్తున్నట్టే లెక్క అవుతుందనమాట. అందుకని అది మనం మనసులో పెట్టుకొని మనకు వీలైనంత మన ఔట్ ఆఫ్ మనకి లేనిది మనం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వలేము. కానీ ఉన్న దాంట్లో కొంతైనా ఆ భగవంతునికి కనుక మనం అర్పించుకుంటే మనకి స్వర్గంకెళ్ళడానికి అవసరమైన ఆ టికెట్ కొనుక్కోవడానికి అవసరమైన డబ్బులు మనం సమకూరుస్తున్నట్టు అవుతుందనమాట. మనం చూడండి ఒకసారి ఎట్ ఏ టైమ్ మనకి దగ్గర లేవనుకోండి ఎక్కడికో దూర ప్రాంతాలకెళ్ళాలని ప్లాన్ ఉంటుంది. అయితే మనం కొంచెం కొంచెమైనా కొంచెం ఇదిగో మనకు 6 నెలల తర్వాత ఈ ప్రయాణం చేద్దాం. ఆ 6 నెలలకి 6 నెలల ప్రయాణానికి సరిపడా ధనమంతా మనం టికెట్లు కొనుక్కోవడానికి కానీ, అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి కానీ మనకి అవసరమైనదంతా మనం ఈ నెల నెలా కొంచెం ఖాళీగా పోగేసుకుని అప్పుడు వెళ్దాం. అంటే ఎట్ ఏ టైమ్ మనం పెట్టే లే అవకాశం లేని వాళ్ళు పుణ్యక్షేత్రాలకెళ్ళాలన్నా, లేకపోతే చాలా ఇష్టమైన ప్రదేశానికెళ్ళాలన్నా ఇలా కూడా చేస్తూ ఉంటారు. ఈ నెల ఈ ఖర్చు తగ్గించి ఇది పెడదాం. మనం నెల నెలా కొంత డబ్బు ఇలా పక్కన పెట్టామంటే మనం మనకెంతో ఆశపడుతున్న ప్రదేశానికెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగ ఇప్పుడు మనం ఈ స్వర్గలోకానికి కానీ, గోలోకానికి కానీ వెళ్ళాలంటే మనకు కూడా ఏదో ఒక టికెట్ ఉండాలి కదా! టికెట్ లేకుండా మనం వెళ్ళలేం కదా! ఎక్కడికైనా కూడా.
మన పక్క ఊరికి వెళ్ళాలంటేనే టికెట్ కొనుక్కోవాలి. అలాంటిది ఆ భగవంతుడి ధామం వెళ్ళాలంటే టికెట్ లేకుండా ఎలా వెలుగుతాం? ఆ టికెట్టే మనం చేసే పుణ్యం, మనం చేసే దానం. అందుకని మనం ఆ విధంగా చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా కొంచెం ఒక భాగమైన మంచి భాగం ఉంటే అది శిక్షాగురువుల యొక్క కరుణా కటాక్షాలు. ఏదైనా తప్పు ఉంటే నేను అవగాహన లోపం వల్ల చెప్పిందే కానీ శిక్షాగురువులు చెప్పిన దాంట్లో భేదం ఏమీ లేదు. మళ్ళీ మళ్ళీ ఇంకొన్ని విషయాలతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ మంత్రం చేసుకుందాం 11 సార్లు. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్ హరి బోల్. ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు నేను చెప్పింది శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేసుకున్నాం. మనస్ఫూర్తిగా శిక్షాగురువులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మళ్ళీ ఇంకొన్ని విషయాలతోటి మీ ముందుకు రావడానికి త్వరలోనే రావడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ.